హలో నమస్తే మీ అందరికీ అండ్ వెల్కమ్ టు సిక్కీ ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఇవాళ నేను బీరకాయ రోటి పచ్చడి చూపిస్తాను. అండ్ దెర్ ఇస్ అ రోలు అండ్ హియర్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ బీరకాయ పచ్చడి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బీరకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. బీరకాయ ముక్కలు సన్నగా కోసుకున్నాను. నేను రోట్లో కాబట్టి సన్నగా కోసుకుంటే నాకు బాగుంటుంది. మీరు మిక్సీలో వేసుకున్నట్టయితే రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవాళ నేను బీరకాయ కూర కూడా చేశాను. సో దాని నుంచి వచ్చిన తొక్కలు అవి కూడా వేస్ట్ చేయడం ఎందుకు, పచ్చళ్ళలో వాడుకోవచ్చు. కొత్తిమీర కాడలు అండి, టమాటో ముక్కలు ఒక కప్పు, ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకున్నాను. అండ్ ఒక కప్పు మిరపకాయలు, ఒక కప్పు క్రాన్బెర్రీస్, అండ్ ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఒక స్పూన్ నువ్వులు, ఒక చిన్న టీ స్పూన్ శనగపప్పు అండ్ మినపప్పు, అండ్ 3 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు తగినంత, అండ్ ఇంగువ. ఆయిల్ వేసుకుందాము. ఇవి మనం వేపుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు పచ్చి వేసుకుందాము పచ్చళ్ళలోకి, అది బాగుంటుంది. అవి వేపుకొని అవసరం లేదు. ఇందాక వేసుకునే అన్నీ వేగినాయండి. ఆ నూనెలోనే కొంచెం పచ్చిమిరపకాయలు వేపుకుందాము. కొంచెం నూనె పోసుకొని ఈ బీరకాయ ముక్కలు, బీరకాయ తొక్కల్ని వేపేసుకుందాము. ఇలా వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. కొత్తిమీర వేసేసుకోవచ్చు. మళ్ళీ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. నేను ఇందాక ఒక చిన్న ఇంగ్రీడియంట్ మర్చిపోయాను. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అది ఒక చిటికెడు పసుపు. ఒక 5 minutes తర్వాత ఇది మొత్తం వేగుతుందండి. కొంచెం మూత పెట్టుకుందాము. బీరకాయ ఫ్రై అయిందండి. ఈ స్టేజ్లో క్రాన్బెర్రీస్ వేసేసుకుందాం. వీటిల్లో ఈ ముక్కలతోటి వేగుతాయి. క్రాన్బెర్రీస్ తొందరగా వేగిపోతాయండి. సో అందుకనే నేను బీరకాయ ముక్కలు సగం వేగాక నేను దీంట్లోకి వేసాను. కొంచెం సేపు లిడ్ పెట్టేసుకుందాము. అంత వేగిపోయింది. ఒక్క నిమిషం మీడియం హైలో పెట్టుకొని బాగా వేగిందండి బీరకాయ అండ్ క్రాన్బెర్రీస్. ఎప్పుడైనా సరే వంట లో టు మీడియం హై మధ్యలో చేసుకుంటూ ఉంటే కొంచెము బాగా వస్తాయండి. వంట కొంచెంసేపు ఎక్కువసేపు పడుతుంది, బట్ ఇట్ విల్ బి వెరీ టేస్టీ. అయితే చల్లారనిద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెంసేపు చల్లారాక మనం రోట్లో దంచుకుందాం. అన్నీ రెడీగా ఉన్నాయండి మనం రోట్లో రుబ్బుకోవటానికి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు సమ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఫస్ట్ మనము నువ్వులు అవి వేపుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాము. ధనియాలు, జీలకర్ర అవి అండ్ పచ్చిమిరపకాయలు బాగా నలిగిపోయినాయి. ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టుకొని ఈ మిక్స్చర్ వేసుకుందాము. బీరకాయ అండ్ క్రాన్బెర్రీస్. పులుపు బదులు నేను క్రాన్బెర్రీస్ వేసుకున్నాను. మీరు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకుంటూ దీన్ని మనం దంచుకుందాము. ఇది కూడా వేసేసుకుందాము సగంది. ఇప్పుడు ఇందాక దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయల ముద్ద అది కూడా వేసుకొని పర్ఫెక్ట్. సో ఇట్స్ రెడీ టు ఈట్. కొంచెం అన్నం వేసుకొని నీట్గా కలిపేస్తే ఇది చాలా టేస్టీ ఉంటుందండి. సో లెట్స్ ఎంజాయ్ దిస్. పచ్చడి ఈజ్ ఆల్ రెడీ అండి. సో యూ కెన్ ఈట్ యాజ్ ఈజ్. తాలింపు ఏం లేకుండా నేనైతే ఇలానే తినేస్తాము. అండ్ నేను కరివేపాకు అవన్నీ కూడా దీంట్లోనే వేసి రుబ్బేశాను కాబట్టి మనం ఏమీ పక్కకి తీసే పని ఏమి ఉండదు. తాలింపు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో కొంచెం నువ్వుల నూనె అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆర్ నెయ్యి, నువ్వుల నూనె ఆర్ నెయ్యి, దట్స్ యువర్ ప్రిఫరెన్స్. మీరు ఈ పచ్చడి, బీరకాయ పచ్చడి చేసుకున్నాక ప్లీజ్ డూ లీవ్ అ కమెంట్ హౌ ఇస్ ఇట్ అనేది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Suki. Be healthy, be happy. Bye.